శిఖండి. పుట్టటమేమో స్త్రీగా పుట్టాడు, మళ్ళీ పురుషుడు అయ్యాడు. ఇది ఇప్పటి వరకు మనకి ఇంకా ఈ IVFలు మనకి ఇంకా రాలేదు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. జెండర్ మార్పిడి చేయాలనేది. వీటన్నిటికీ మించి యయాతి అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆ యయాతి అనే ఆయనకి శాపం ఇచ్చాడు ఆ శుక్రాచార్యుడు, నీవు వృద్ధుడు అయిపోవని. ఆయనకేమో మనసులో ఉన్నది నేను ఇంకా యవ్వనం ఉండాలి. అందుకని ఆయన కొడుకులను అడిగాడు. ఆ కొడుకులందరూ కూడా పోయే పిచ్చివాడు, నీవు మా యవ్వనం ఏమిటి అని అంటే, ఒక్కడు మాత్రం పూరుడు అనేటువంటి అతను నా యవ్వనం నీకు ఇస్తాను తీసుకోమన్నాడు. ఇది ఇప్పుడు కుదురుతుందా? ఇది కుదరదు. మళ్ళీ ఏమిటి, మళ్ళీ తనకు తృప్తి అయిన తర్వాత మళ్ళీ యవ్వనాన్ని కొడుకు ఇచ్చాడు. ఇది ఇంకా మనకు ఎన్ని వేల సంవత్సరాలకు వస్తుందో మనం చెప్పలేం. తర్వాత మనం ఇప్పుడు అనుకుంటున్నామే మిసైల్స్ అని, ఆ అస్త్రాలన్నీ కూడా ఆ రోజుల్లో కూడా ఉన్నాయి. ఉదాహరణకు అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మశిరోనామక అస్త్రం ఉన్నదే, అది ఎంత దూరంలో అయినా కూడా మొత్తం క్షోణీపాతంగా దాన్ని నాశనం చేసేటువంటి శక్తి కలిగినటువంటి అస్త్రాలు ఈనాడు మనం అనుకునే మిసైల్స్. తర్వాత లక్క ఇల్లు కట్టారు. అది మనం ఊహించవలసినటువంటి అంశం. లక్కతో ఇల్లు కట్టడం.